సన్నగా పొడవుగా ఉండే సొరకాయని తీసుకుని అట్లా 3 అంగుళాల ముక్కలు అట్లా మనం పొడవుగా కట్ చేసుకుంటాం. సొరకాయ లోపల బొరుగంతటిని చాకుతో అట్లా తోడేస్తాం. ఈ బొరుగంతటిని మిక్సీ జార్లో వేసేసి నానపెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసేసి మిక్సీ జార్లో పేస్ట్ లా చేసుకుంటాం. ఆ పేస్ట్ అంతటిని ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా తేనె, వేరుశెనగపప్పులు ముక్క చెక్క, కొత్తిమీర వేసేసి అన్ని కలిపిస్తే స్టఫింగ్ మెటీరియల్ సిద్ధమైనట్టే. మనం తీసుకున్న బొరుగు తీసేసిన సొరకాయ ముక్కలకి దాంట్లో ఇప్పుడు మనం స్టఫింగ్ చేస్తాం. సొరకాయ ముక్కల్లో ఆవిరిలో ఉడికిస్తాం. అలా ఉడికిన వాటిని కొద్దిగా చల్లారనిచ్చాక చాకు పెట్టి ఒక అరంగుళం వెడల్పు ఉండే ముక్కల సైజులో అట్లా కట్ చేసుకుంటాం. మేగడ వేసేసి అందులో ధనియాలు, కస్తూరి మేతి, ఇంగువ పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, అందులో టమోటా పేస్ట్, పెరుగు, ఆ గ్రేవీలోకి ఉడికించుకున్న స్టఫింగ్ చేసిన సొరకాయ ముక్కలను వేసేసి 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిస్తాం. సొరకాయ స్టఫింగ్ కర్రీ సిద్ధమైంది.